లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీని ఉద్దేశించి సెటైర్లు దుమారా రేపుతోంది. దీంతో వైసీపీ ఫ్యాన్స్ ఒక్కసారిగా రెచ్చిపోయారు. లైలా మూవీని బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ విషయంపై తాజాగా నటుడు నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. ఈ మేరకు నటుడు పృథ్వీ వ్యాఖ్యలపై ఘాటుగా మాట్లాడారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. సినిమాలో నటించిన వారి నోటితోల వల్ల సినిమాకి సమస్య రావడం అత్యంత దారుణమని అన్నారు. సినిమాని సినిమాగా చూడాలని, రాజకీయం సినిమాను మరి ఒకటిగా చూడకూడదు అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. రాజకీయం సినిమా రంగాలు ఒకటిగా చూడకూడదు. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే నటీనటులు సినిమా వేదికలపై రాజకీయాలు చేయకూడదు. అలాంటి వారి విషయంలో నిర్మాతలు జాగ్రత్తగా ఉండాలి. నటించిన వారి నోటితోలకు సినిమాలకు సమస్య రావడం చాలా దారుణం అంటూ సినిమాని సినిమాగా చూడాలి అంటూ ఈ పోస్టులు రాసుకొచ్చారు. ప్రస్తుతం అతని పోస్ట్ అయితే వైరల్ గా మారుతోంది. లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా వైసీపీపై సెటైర్లు వేశారు. ఒక వ్యక్తిని మేకల మంత దగ్గరకు తీసుకెళ్లి ఎన్నున్నాయని అడిగితే మొత్తం 150 మేకలున్నాయని, ఇక సినిమా అయిపోయే ముందు మరో సీన్ లో కరెక్ట్ గా లెక్కిస్తే 11 ఉన్నాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అందుకే సంబంధించినటువంటి వీడియోలు నెట్టింట్లో వైరల్ కావడంతో వైసీపీ ఫ్యాన్స్ బాయ్కాట్ లైలా అనే ట్యాగ్ ని మరి సోషల్ మీడియాలో సైతం ట్రెండ్ చేశారు. ఇది చూసి విశ్వక్ మూవీ టీం దీనిపై స్పందించారు.